Hi dear students, welcome to my channel. సెకండ్ బీకామ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో మొదటి యూనిట్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను చూడండి. అలాగే కార్పొరేట్ అకౌంటింగ్నే కంపెనీ అకౌంట్స్ అని కూడా పిలవచ్చు. కార్పొరేట్ అకౌంటింగ్నే కంపెనీ అకౌంట్స్ అని కూడా పిలవచ్చు. అలాగే ఈ కంపెనీ అకౌంట్స్ గురించి చెప్పే ముందు మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదా ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, ఇంటర్ సెకండ్ ఇయర్లో కానివ్వండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్లో కానివ్వండి, సెకండ్ సెమిస్టర్లో కానివ్వండి, ఇప్పుడు దాకా మీరు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ మాత్రమే నేర్చుకున్నారు. ఈ సెమిస్టర్లో కొత్తగా కార్పొరేట్ అకౌంటింగ్ కొత్త లెక్కలు చేయబోతున్నారు. ఈ కార్పొరేట్ అకౌంటింగ్ వచ్చేసరికి ఇదేమో మీకు తెలియదేం కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీలో కానివ్వండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ BOM సబ్జెక్ట్లో కానివ్వండి, సొంత వ్యాపారం గురించి, భాగస్వామ్య వ్యాపారం గురించి, ఆ తర్వాత కంపెనీ వ్యాపారం గురించి మీరు తెలుసుకునే ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిందే ఈ కార్పొరేట్ అకౌంటింగ్. ఓకేనండి. ఈ కార్పొరేట్ అకౌంటింగ్లో మొట్టమొదటిగా చెప్పేటప్పుడు సొంత వ్యాపారం. సొంత వ్యాపారం అంటే మీకు తెలుసు, ఒక వ్యక్తి చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం లేదా ఏక వ్యక్తి వ్యాపారం అని పిలుస్తారు. ఇతను మూలధనాన్ని అతను ఒక్కడే సమకూర్చుకుంటాడు. లాభం వస్తే అతను ఒక్కడే పొందుతాడు, నష్టం వస్తే అతను ఒక్కడే భరిస్తాడు. ఒకవేళ బాగా నష్టాలు వస్తే తన ఆస్తులు అమ్ముకుని ఆ అప్పులు తీర్చాల్సి ఉంటుంది. ఈ లోపాన్ని సరిచేయడానికే భాగస్వామ్య వ్యాపారం వచ్చింది. భాగస్వామ్య వ్యాపారం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి మూలధనాన్ని సమకూర్చుకుంటూ లాభాలను ఒక దామాషా పద్ధతిలో పంచుకుంటూ వ్యాపారం నిర్వహిస్తారు. ఇందులో కూడా మూలధనం పరిమితంగానే మూలధనం ఉంటుంది. ఒక నష్టభయం మాత్రం అపరిమితంగానే ఉంటుంది. ఈ నష్టం ఎక్కువ వస్తే పరిమిత రుణ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే, ఇందులో భాగస్వామ్య వ్యాపారంలో వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే ఈ అప్పులు తీర్చాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాల్లోనూ, ఈ రెండు కంపెనీల్లోనూ, సొంత వ్యాపారంలో కానీ భాగస్వామ్య వ్యాపారంలో కానీ ఉండి మూలధనం పరిమితంగా ఉంటుంది. నష్టభయమేమో అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. ఈ అపరిమిత రుణ బాధ్యతని కంట్రోల్ చేయడానికే కంపెనీ వ్యవస్థ స్టార్ట్ అయింది. కంపెనీ వ్యవస్థ చట్టం 2013. అంతకుముందు 1956 అమల్లో ఉండేది. 2013 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ 2013 చట్టం ప్రకారం కొనసాగుతున్న లేదా 2013 చట్టం ప్రకారం నమోదు కాబడిన ఏ కంపెనీ అయినా సరే కంపెనీగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనండి. సరే, ఇందులో చట్టంచే సృష్టించబడిన ఒక కల్పితమైన వ్యక్తి కంపెనీ. ఈ కంపెనీ అంటే ఇప్పుడు మనిషి ఎలా అయితే పుడతాడో సంస్థ కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మనిషి ఎలా అయితే ఎదుగుతాడో కంపెనీ కూడా ఎదిగిద్ది. మనిషికి ఎలాగైతే ఎదిగేటప్పుడు పేరు పెడతామో సంస్థ కూడా ఒక పేరు పెడతాం. మనిషి సంతకం ఎలా చేస్తాడో ఇది కూడా స్టాంప్ వేస్తుంది. మనిషి ఆస్తులు ఎలా పెంచుకుంటాడో కంపెనీకి కూడా ఆస్తులు పెరుగుతాయి. కంపెనీ ఒకవేళ మనిషికి ఒక్కోసారి అప్పులు పాలైపోతాడో కంపెనీ కూడా అప్పులు పాలైపోతుంది. సో ఒక మనిషి లాగానే ఉంటుంది, కానీ కల్పిత వ్యక్తి, సహజ వ్యక్తి కాదు. ఓకేనండి. వాటాల జారీ, జప్తు, తిరిగి జారీ చేయడం, ఇది మొదటి యూనిట్. ఈ యూనిట్లో ఫస్ట్ వాటాల జారీ గురించి మాట్లాడదాం. వాటాలు ఎందుకు జారీ చేస్తారంటే మూలధనాన్ని సేకరించడానికి. ఒక కంపెనీ వ్యవస్థలో సొంత వ్యాపారంలో అయితే గనక ఒక వ్యక్తే మూలధనం తీసుకొస్తాడు. మహా అయితే ఎంత తీసుకురాగలడు ఒక వ్యక్తి? 1 లక్ష రూపాయలు తీసుకురాగలడు, 10 లక్షల రూపాయలు తీసుకురాగలడు. అంతకన్నా ఎక్కువ తీసుకురాలేడుగా. అంటే కంపెనీని పెద్దగా స్టార్ట్ చేయలేడు కదా. అదే భాగస్వామ్య వ్యాపారం అనుకో, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది, అంటే 4, 5 ఉంటారు.
వాళ్ళు తీసుకొచ్చేది మహా అయితే 40 లక్షలు తీసుకొస్తారు. అదే కంపెనీ వ్యవస్థలు అనేది వచ్చేసరికి మూలధనాన్ని వివిధ రకాలుగా సేకరిస్తుంది. ఇందులో ఇంత మూలధనం మనకు కావాలనుకున్నప్పుడు వివిధ భాగాలుగా విభజిస్తుంది. వివిధ భాగాలుగా మూలధనాన్ని వివిధ భాగాలుగా విభజిస్తుంది. ఒక్కొక్క భాగాన్ని వాటా అని పిలుస్తారు. ఈ వాటాలను కొన్న వాళ్ళందరినీ వాటాదారులు అని పిలుస్తారు. కొన్న వాళ్ళందరినీ వాటాదారులు అని పిలుస్తారు. ఈ వాటాదారులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి వాటాదారులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఆధిక్యపు వాటాదారులు, 2 ఈక్విటీ వాటాదారులు. ఈక్విటీ వాటాదారులు అంటే ఎవరంటే వాటాలు కొన్న వాళ్ళందరూ వాటాదారులు అంటారు కదా, వీళ్ళలో ఎవరికైతే ఓటింగ్ హక్కు ఉంటుందో వాళ్ళని ఈక్విటీ వాటాదారులుగా పిలవచ్చు. ఈక్విటీ వాటాదారులకి స్థిరమైన డివిడెంట్ రేట్ అంటూ ఉండదు. ఈక్విటీ వాటాదారులకు ఓటింగ్ హక్కు కలదు. ఈక్విటీ వాటాదారులకు కంపెనీ పరిసమాప్తి అయిపోయిన తరువాత ఏదైనా మిగిలితే ఆ మొత్తాన్ని తీసుకుంటారు. లేదు కంపెనీ మొత్తం నష్టాల పాలైతే భరించే వ్యక్తుల్ని ఈక్విటీ వాటాదారులు అని పిలుస్తారు. అలాగే ఆధిక్యపు వాటాదారులు, వీళ్ళకి ఓటింగ్ హక్కు ఉండదు. అలాగే వీళ్ళకు విషయం వచ్చేసరికి వీళ్ళు స్థిరమైన డివిడెంట్ రేటు తీసుకుంటారు. కంపెనీ పరిసమాప్తి సమయంలో ఈక్విటీ వాటాదారుల కంటే ఒక అడుగు ముందుగానే వీళ్ళు అమౌంట్ అనేది మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. సరేనండి. అయితే ఈ విధంగా వీళ్ళిద్దరి ద్వారా మూలధనాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. ఈ మూలధనాన్ని సేకరించడం, మూలధనం అంటే ఏంటంటే వ్యాపారం ప్రారంభించడానికి తీసుకొచ్చే ఒక ప్రాథమిక మొత్తాన్ని మూలధనంగా పరిగణించవచ్చు. అది నగదు రూపంలో ఉండొచ్చు లేదా వస్తు రూపంలో ఉండొచ్చు. ఆ మొత్తాన్ని మూలధనంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ వాటాలలో భాగాన్ని మూలధనం అని పిలుస్తారు. ఇప్పుడు ఆ మూలధనం వచ్చేసరికి ఆధికృత మూలధనం, జారీ మూలధనం, చందా మూలధనం, పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనం అని 5 రకాలుగా ఉంటాయి. ఆధికృత మూలధనం అంటే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సంస్థాపన పత్రాన్ని రాసుకుంటారు. ఆ సంస్థాపన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో ముందుగానే ఆధికృత మూలధనం కొంచెం ఎక్కువగానే చూపిస్తారు. ఆధికృత మూలధనం ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లను లేకపోతే 100 కోట్లను ముందుగానే ఆధికృత మూలధనం ఒక స్టాండర్డ్ నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన స్టాండర్డ్ కంటే ఎక్కువ జారీ చేయకూడదు. రూల్ ఇది. ఒకవేళ తర్వాత అవసరమైంది అనుకుంటే కనుక మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లందరితో వాటాదారులందరితో ఒక సాధారణ సమావేశాన్ని స్టార్ట్ చేసి ఆ సాధారణ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనుమతితో ఈ ఆధికృత మూలధనాన్ని మార్చుకోవాలి. అందుకనే నిర్ణయించుకునేటప్పుడే కొంచెం పెద్ద మొత్తాన్నే నిర్ణయించుకుంటారు. ఆధికృత మూలధనం కంపెనీ ఎంత మొత్తంతో స్టార్ట్ అవుతుంది. ఆధికృత మూలధనం. ఈ ఆధికృత మూలధనం నుంచి జారీ మూలధనం, ప్రజలకి ఎన్ని వాటాలు జారీ చేస్తున్నారు అన్నది ఈ జారీ మూలధనం. జారీ చేసిన తర్వాత ప్రజలు చందాలు వేసుకుంటారు. ఆ చందా మూలధనం ఇది. పిలిచిన మూలధనం, అందులో వాళ్ళకి ఒకేసారి అమౌంట్ అంతా కంపెనీ వ్యవస్థలో ఒకేసారి డబ్బులు రావు. అది పిలుస్తారు, వివిధ రకాలుగా పిలుస్తారు. అది దరఖాస్తుల్లో పిలుస్తారు, 2 కేటాయింపుల్లో పిలుస్తారు, మొదటి పిలుపులో పిలుస్తారు, రెండో పిలుపులో పిలుస్తారు, తుది పిలుపులో పిలుస్తారు. పిలిచిన వెంటనే వచ్చిన మూలధనం. తర్వాత ఆఖరికి ఒక వాటాదారుడు పూర్తిగా వాటాదారుల వల్ల వచ్చిన మొత్తం ఎంత చెల్లించిన మూలధనం. ఈ మొత్తం 4 ఆధికృత మూలధనంలో ఒక మొత్తం. ఆ తర్వాత ప్రజలకు జారీ చేసింది, ప్రజలకు జారీ చేసిన దాంట్లో నుంచి చందా అయింది, చందా అయిన దాంట్లో నుంచి పిలిచిన మొత్తం, పిలిచిన మొత్తం నుంచి చెల్లించిన మూలధనం. ఇదే ఇంపార్టెంట్. ఈ మొత్తాన్నే తీసుకోవాలి మనం. అంటే ఇవన్నీ కలుపుకోకూడదు. ఆధికృత మూలధనం అన్నా, జారీ మూలధనం అన్నా, చందా మూలధనం అన్నా, పిలిచిన మూలధనం అన్నా, చెల్లించిన మూలధనం అన్నా ఒకటే అర్థం, ఒకటే అమౌంట్. ఓకేనండి. అలాగే ఆధికృత మూలధనంలో నుంచి కొంత మొత్తాన్ని జారీ చేస్తారు ప్రజలకి. జారీ చేసిన తర్వాత దాంట్లో ప్రజలందరూ మొత్తాన్ని ఓటాలు కొనేరు కదా, దాంట్లో కొంతవరకు మాత్రమే చందా చేసుకుంటారు. చందా చేసుకున్న దాంట్లోనే పిలుస్తారు. పిలిచిన మొత్తంలో చెల్లించిన దాన్నే ఇంపార్టెంట్గా తీసుకుని ఆ మొత్తాన్ని ఇక్కడ చూపించుకుంటాం. సరేనండి.
ఇది ఆస్తప్పుల పట్టీలో వస్తుంది మూలధనంలో రకాలు. ఓకేనండి. వాటాల జారీ, జప్తు, తిరిగి జారీ చేయడం గురించి చెప్తాను. దాంట్లో ముందుగా వాటాల జారీ గురించి తీసుకుంటా. ఈ వాటాల జారీ వచ్చేసరికి వాటాల జారీని 3 రకాలుగా జారీ చేస్తారు. ఒకటి, వాటాలను సమమూల్యానికి జారీ చేస్తారు. రెండోది, వాటాలను ప్రీమియంతో జారీ చేస్తారు. మూడోది, వాటాలను డిస్కౌంట్తో జారీ చేస్తారు. వాటాల జారీ, వాటాలను ముఖ్యంగా 3 రకాలుగా జారీ చేస్తారు. ఒకటి, వాటాలను సమమూల్యానికి జారీ చేస్తారు, వాటాలని ప్రీమియంతో జారీ చేస్తారు, వాటాలను డిస్కౌంట్తో జారీ చేస్తారు.